వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ కమల్. ఏపీ రాజకీయాలు హాట్గా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన, టీడీపీ, వైసీపీ మొత్తానికైతే అభ్యర్థులను ప్రకటించే వేటిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే వైసీపీ 7 లిస్టులను రిలీజ్ చేసింది. అటు టీడీపీ, జనసేన కూడా ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. అయితే మొత్తానికైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 94 మంది, ఇటు జనసేన నుంచి 24 సీట్లు ప్రకటిస్తానని చెప్పినారు. కానీ ప్రస్తుతానికైతే 5 సీట్లు మాత్రమే అనౌన్స్ చేశారు. అయితే మిగతా సీట్లలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అటు ఎమ్మెల్యేగానా ఇటు ఎంపీగానా అనేది పెద్ద సస్పెన్షన్గా మారింది. అయితే కొన్ని వర్గాల వరకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన పవన్ కళ్యాణ్ అటు ఎంపీగాను ఇటు ఎమ్మెల్యేగాను పోటీ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరు ఏ విధంగా ముందుకెళ్ళాలనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇటు ఎంపీ నుంచి అటు తూర్పుగోదావరి కానీ ఇటు వైజాగ్ నుంచి కానీ ఈ రెండు జిల్లాల్లోనే ఎంపీగా పోటీ చేస్తారన్నట్టు సమాచారం. మొన్నటి వరకు భీమవరం నుంచి పోటీ చేస్తారు ఎమ్మెల్యే కానీ అనుకున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ సీన్ మొత్తం రివర్స్ అయిపోతున్నట్టు సమాచారం. భీమవరం నుంచి రామాంజనేయులతోటి పవన్ కళ్యాణ్ భేటీ కావటం, ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారా అని అడిగినట్టు సమాచారం. ఆయన పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేస్తేనే బాగుంటుందనే విషయంపై ఆయన రామాంజనేయులు చెప్పినట్టు సమాచారం. అయితే ఏది ఏమైనప్పటికీ ఆయన అనకాపల్లి కానీ మచిలీపట్నం కానీ ఇటు వైజాగ్ సీటు కానీ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అటు ఎందుకు ఇట్లా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కానీ ఇటు ఎంపీ కానీ పోటీ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ అటు ఎంపీగా గెలిస్తే అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తోటి సఖ్యత ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అటు మూడోసారి కూడా అధికారంలోకి ఒకవేళ బీజేపీ వస్తే అటు కేంద్ర మంత్రి పదవిని తీసుకోవడానికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇటు ఏపీలో కూడా ఇటు కూటమి అధికారంలోకి వస్తే ఆయన పార్టీలో కీ రోల్ పోషించే అవకాశం ఉంది. అందుకనే ఇటు పార్టీ పరంగా కార్యకర్తలని, నేతలను కాపాడుకునే ఉద్దేశంతో అటు ఎంపీగా కానీ ఇటు ఎమ్మెల్యే కానీ పోటీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే అధికారికంగా అఫీషియల్గా అనౌన్స్ రాకపోయినప్పటికీ అటు పవన్ కళ్యాణ్ మాత్రం ఇటు ఎంపీగా కానీ ఇటు ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తారని ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇటు ఎంపీగా పోటీ చేస్తే దాదాపు 7 నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంటుంది. అది కాకుండా ఇటు వైజాగ్ ఇటు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 2 జిల్లాల్లో కూడా ఇటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన ప్రభావం ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయటం మాత్రం చాలా వరకు మార్గం సుగమం అయినట్టే సమాచారం. అటు ఇట్లా చేసుకుంటూ పోతుంటే ఇట్లా 2024లో ఎలక్షన్స్లో, ఈ ఏడాది ఎలక్షన్లో జరిగే ఎలక్షన్స్లో ఇటు ఎంపీగా గెలిచినా ఇటు ఎమ్మెల్యే గెలిచినా, ఒకవేళ ఆయన ఎమ్మెల్యే గెలిచినా నెక్స్ట్ జరిగినటువంటి బై ఎలక్షన్స్లో సునాయాసంగా ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. అందుకనే పవన్ కళ్యాణ్ ఇటు ఎంపీగా కానీ 2 సీట్లలో ఇటు ఎమ్మెల్యే కానీ ఇటు ఎంపీ కానీ రెండింటిలో పోటీ చేస్తారనే సమాచారం అయితే మనకి తెలుస్తుంది.